అనేక సార్లు మనకు బైబిల్ విలువ తెలియదు, అందుకు వచ్చిన వెంటనే ఇలా బైబిల్ పడేస్తాం, దాని మీద పాటల పుస్తకం, దాని మీద డైరీ, దాని మీదకి తాళాలు, దాని మీద మొబైల్ ఫోన్, దాని మీద ఖర్చు పెట్టి నేను అంత గొప్ప ఉన్న చూడ సిగ్గు అనిపించట్లేదా? దిస్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ షుడ్ హ్యావ్ ఎ టాప్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. బైబిల్ ఈజ్ బైబిల్. నువ్వు తెచ్చే పాటల పుస్తకమైనా, డైరీ అయినా, మొబైల్ ఫోన్ అయినా, తాళపు చెవులైనా, ఏదైనా సరే నువ్వు బైబిల్ మీద పెట్టడానికి ధైర్యం చేయొద్దు. ఆ వాక్యము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మీద పోయి మొబైల్ ఫోన్ పెడతావా, ఖర్చు పెడతావా, తాళాలు పెడతావా, డైరీ పెడతావా? ఎంత ధైర్యం నీకు, ఎన్ని గుండెలు నీకు! ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుని వాక్యం అంటే ప్రాణాలు పెట్టారయ్యా. నీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు కలిగి నీ బైబిల్ మనుషుల యొక్క రక్తము, ముద్ర, రక్త మరకలు. ఇలాంటి బైబిల్ దేవుడు మన చేతికి ఈ దినాన్ని ఇస్తే దీన్ని అసభ్యంగా వాడటానికి ఎంత ధైర్యం నీకు, ఎన్ని గుండెలు నీకు! ఎంత కాలం నుండి నువ్వు ఇలాగ చేస్తున్నావు? ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం నీ దగ్గరికి వస్తుంది, జాగ్రత్త. దేవుని వాక్యం తాటాడొద్దు.